చేస్తున్నాం అండి. మా ఇంటి వెనకాల కాలువ, పెద్ద కాలువ అండి. ఎన్ని అడుగులు కాలువ? ఒట్టు మీద అండి. 5 అడుగులు కాలువ అండి. అదే రైల్వే సార్ ఏం లేదు స్టేషన్. సార్, ఇక్కడ మాకు మెయిన్ సమస్య ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇది సార్ దిగారు ఇది ఏంటంటే సుమారు 60 సంవత్సరాల కిందట వేసిన డ్రైనేజ్ సార్ అది. ఇప్పుడు వాడకం పెరిగింది కానీ కాలువ పెరగలేదు. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ లేదండి. సిల్ట్ తీస్తున్నారు. ఈ సిల్ట్ తీసినప్పుడు ఏమవుతుందంటే సంవత్సరానికి ఒకసారి సిల్ట్ తీస్తున్నారు. ఈ సిల్ట్ తీసింది కూడా గతంలో ఏం చేశారంటే పూర్తిగా సిల్ట్ తీయడానికి ఫండ్స్ రాలేదని చెప్పి అరకొర పళ్ళు చేశారు. ఈ అరకొర పళ్ళుతో ఏంటనుకున్నారు, టాటర్ సిల్ట్ తీస్తే మళ్ళీ సిల్ట్ తీసి టాటర్ మీరు పికప్ చేసుకుని వెళ్ళే లోపు అరటాటర్ మళ్ళీ కాలంలోకి వెళ్ళిపోయింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కోర్టు వీధి నుంచి కంటిన్యూషన్ ఈ మనోడు మాట్లాడే డ్రైను అప్ టు రింగ్ రోడ్కి వెళ్తుందండి. ఇది రింగ్ రోడ్ చివరి దాకా ఇదే కంటిన్యూషన్. ఇక్కడి నుంచి ఈరోజు వాడకం పెరిగింది కానీ కాలం సైజు పెరగలేదు, దాని మెయింటెనెన్స్ లేదు. ఎందుకు లేదంటే కొంతమంది అప్రోచ్మెంట్ అయ్యారు కాలం మీదకి. సో మనం ఎన్నిసార్లు పెట్టినా సరే కార్పొరేటర్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన కూడా గతంలో టెండర్ వేయడం జరిగింది. టెండర్ కాల్ ఫార్వర్డ్ చేశారు కానీ ఎవరో రావట్లేదు. ఆల్రెడీ వర్క్ ఎందులో ఉందండి, టెండర్ లో ఉంది. గ్రిల్ అండ్ చిల్లు రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ నుంచి రోడ్డు వరకు రోడ్లు డ్రైన్లు పెట్టాం ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ డ్రైన్ దానికి అటాచ్ అవుతుంది సార్. దీనికి ఇది లక్ష్మీనారాయణ నగర్ లోకి అటాచ్ అవుతుందండి. చూపించారండి యాక్చువల్ లాస్ట్ వీక్. దానికోసమే ఇది మెయిన్ సమస్య. ఇప్పుడు కార్పొరేటర్ గారు ఆల్రెడీ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చిన తర్వాత సైట్ లోకి వెళ్ళి చూసాం. వర్కులో 3 సంవత్సరాల నుంచి టెండర్ పెడుతున్నాం, కాంట్రాక్ట్ చేయట్లేదు. ఇప్పుడు 20 లక్షలు ఒకటి, 26 లక్షలు ఒకటి, 46 లక్షలు ఒకటి, ₹1,00,00,000 వరకు ఈ ట్రైన్లు అటు 15 కోట్ల వరకు కోర్టు స్టార్ట్ చేసుకుని అంతవరకు చేస్తున్నాం. చేయడం పిలిచాం ఆల్రెడీ టెండర్ కొన్నాళ్ళు అయిపోయి తర్వాత దేవశెట్టి రామకృష్ణ అని కాంట్రాక్ట్ చేశాడు. మళ్ళా పోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాడు. త్వరలో ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సరిసవారి వీధండి. నా పేరు సరిసా అర్జునరావు అండి. మాది 1989లో వేశారండి. వీరభద్ర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్డు. ఇంతవరకు ఆ రోడ్డు అవ్వలేదు సార్. ఎందుకు పెట్టుకున్నా మాకు పక్కన పెద్ద కాలం అండి, పంట కాలం. అది శుభ్రంగా కూడికిపోయి దోమలు ఏమైనా ఉండలేకపోతున్నాం సార్. అక్కడ ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ చేశారు. మా దగ్గర రోడ్డు కట్ చేయడానికి లేదు, మా జాతర ఉంది, మా దగ్గర వేయడానికి లేదు. ఇలా ప్రాబ్లం పెట్టడం వల్ల ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక్కి వచ్చారు. మళ్ళీ టౌన్ ప్లానింగ్ కోసం చెప్పి మళ్ళీ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆక్రమిగా దాంట్లో తొలగించి మళ్ళీ రోడ్ వేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ హలో దాని ఏదో సమస్య అంటే మీరందరూ ఒప్పుకోలేదు, మేమేం చేయలేం కదా. మీరందరూ ఒక మాట మీద ఉండి అప్పుడు మమ్మల్ని చేయమంటే మేము వచ్చి ఆ వర్క్ చేస్తాం. మీలో మీరు గొడవలు ఆడుకుంటే మేము వచ్చి ఎలా చేయగలం? ఆ సమస్య మీది, ఆ ప్రాబ్లం అంతా మీది. ఆ ప్రాబ్లం లేకుండా రండి, మేము ఆ వర్క్ మేము చేస్తాం. అది మీరందరూ పేపర్ మీద సంతకాలు పెట్టుకొని ఒప్పుకొని అందరూ మా దగ్గరికి వచ్చారంటూ మేము ఆ వర్క్ ఇమీడియట్గా మేము చేస్తాం. 12 లక్షలు రోడ్డు అది వర్క్ మీరు ఒప్పుకోలేదని అది ఆపేశారు. సరే.